హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసి నిన్న బ్లాగ్ కంటిన్యూషన్ అన్నమాట. అదేనండి, అంతా రోడ్ మీద కూడా మనం వస్తూ డ్యాన్సెస్ అయితే వేసుకుంటూ వచ్చాం కదా. ఇంకొక టర్నింగ్ సందు తిరంగానే మా ఇల్లు అన్నమాట. ఇంకా మా ఇంటి దగ్గర వేయకుంటే ఎలా చెప్పండి, ఎక్కడో వేసినప్పుడు. సో మా ఇంటి దగ్గర పందిట్లో మేము చేసిన గోళ్ళ అంతా కూడా మీరు చూడండి, వినేసేయండి. మరి మ్యాక్స్ ఫోర్ బిల్లు ఎంత పవన్? అరే ఇటు పంపిన మనోజ్ నెంబర్ 905 ఆటవరకే తెలుసు నెంబర్. మీరు జరగండి, మీ ఇద్దరు అన్నదమ్ములు. మేము జరుగుతున్నాంలే, వాళ్ళు కదులుతాను జరుగుతాం కానీ నువ్వు కొంచెం ప్రియా గ్రీష్మ రెడీ మేము జరుగుతాంలే. పోదురా గ్రీష్మ, పోదురా. కాదు కమిషన్ ఇస్తాను డబ్బులు ఇవ్వాల్సిందే, తెప్పించుకోండి అంతేనా? అడుగు పక్కన
సో మా పందిట్లో ఇలా డాన్సెస్ అయితే వేసాము. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. మినిమం 2 hours అయితే ఇక్కడ ఎంజాయ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయి అబ్బాయికి ఇంట్లోకి వెల్కమ్ అన్నమాట. ముందుగా చిన్న చిన్న కార్యక్రమాలు అయితే ఉంటాయి కదా, ఎన్నెన్నో కళ్ళు ఆ పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు మీద పడి ఉంటాయి కాబట్టి చిన్న దిష్టి అన్నది తీసేయాలి. కాబట్టి ఇలా దిష్టి తీసేసి ఎర్రనీళ్ళు అంటాయి కదా, సో వాటిని అన్నీ కూడా తీసేసి వాళ్ళిద్దరిని మరీ లోపలికి అయితే వెల్కమ్ చేసుకుంటామన్నమాట. చాలా బాగా ఉంటుంది ఈ సందర్భం వచ్చేసేసి. ఇక్కడ మా పక్క ప్రియ కొట్టలేకపోయింది. ఫోర్ట్ మనీ అంటే టెంకాయ చిన్నగా ఉంది, కొడుతుంది కొడితే ఇదవుతుంది అనుకుంది. కానీ చూడండి పాపము 2 సార్లు అయింది. అంటే ఇక్కడ మా మను డబ్బులు ఇస్తాను అని కమిట్ అయినాడంట, కానీ ప్లేట్లో అయితే డబ్బులు ఇవ్వలేదంట. అందుకోసమని ఇలా జరిగింది అనేసి అని అక్కడ చిన్న కామెంట్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఫైనల్గా ప్లేట్లో డబ్బులు పెట్టేస్తానని చెప్పు అంటే ఆ టెంకాయ అన్నది పగిలింది. ఇక్కడ గ్రీషు అండ్ మా ప్రియ వీళ్ళిద్దరు కూడా హారతిని అయితే ఇస్తున్నారు కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి. దీని తర్వాత మంచి వెల్కమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అది అంతా కూడా మీరు ముందు వినేసేస్తున్నారు. మరి మా డాన్సెస్ అయితే ఎలా అనిపించాయి కామెంట్లో అయితే చెప్పండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. మాకు ఇంకా ప్లేస్ చిన్నగా ఉండింది, ఇంకా పెద్ద ప్లేస్ అయితే ఇంకెలా చేస్తుంటాం. ఫైనల్గా పెళ్ళికొడుకు పెళ్లి కూతురుతోటి కూడా కొంచెం అయితే తీన్మార్ స్టెప్ని అయితే వేపించేసేసాము కదా. సో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ అందరి ఫేసెస్లో కూడా ఆ నవ్వులు ఆ ముచ్చట్లు అయితే చూడండి. కానీ ఇంకా ఇక్కడ ఇద్దరికి ఎర్రనీళ్ళు తీసేయడము, ఆ తర్వాత టెంకాయ అది కొట్టేసేస్తాం కదా, దిష్టి అది తగలకుండా. కానీ ఇంకా లోపలికి అయితే వస్తున్నారు. అందరినీ అయితే లోపలికి వచ్చేయమని చెప్పాం. ఇక్కడ ఇంకా మెయిన్ ఘట్టం అయితే ఉంటుంది కదా, సో ఆడపిల్లలు ఇద్దరు కూడా పేర్లు చెప్పించుకుంటారు కదా, సో ఆ ఘట్టం ఉంటుంది. ఇంకా మిగిలిన అందరు వెనకాల వస్తున్నారు కదా, అందరు వెళ్ళిపోండి లోపలికి. ఇట్లా వీళ్ళకు ఇలా కొంత తెలియదు కదా అక్కడ కొంతమందికి. అట్లా ఉన్నప్పుడు మనం చెప్తున్నాం అనమాట, ఇట్లా ఉంటుంది, నెక్స్ట్ మీరు అందరు లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్తున్నాం. ఇంక ఇక్కడ ఆడుకోవడం మామూలుగా ఉండదు కదా, అందులో ఆడపిల్లలు టైం మళ్ళీ దొరకదు కదా. ఇంకా చూడండి వీళ్ళ ఆడుకోవడము. నేను నా భార్య చెప్పాలంట. కాంతి ప్రియ, చంద్రగిరి కాంతి ప్రియ, ఎక్కడికి వస్తున్నారు? లోపల గట్టిగా కాదు అట్లన్నీ కాలు ముందు సో మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ నేమ్స్ కరెక్ట్గానే చెప్పారా? మరి చెప్పండి మరి నాకు. ఇంకా ఇంట్లోకి రాగానే దీపరాశిన అది చేస్తుంది. దేవుని దగ్గర కూడా అంత ఒక చిన్న స్మాల్ అరేంజ్మెంట్ అయితే చేసి ఉంచాము. వాకిల దగ్గర కూడా పువ్వులు, ఇంకా వెల్కమ్ అని రాయాలనుకున్నాము, రోజెస్ లేకుండా ఉన్నాయన్నమాట. నాకు ఉత్త చెండు పూలు మాత్రమే ఉన్నాయి, దాంతో వెల్కమ్ అని రాయలేకపోయాము. ఒక బెలూన్లో అయితే పువ్వులన్నీ వేసేసి పెట్టేసి ఉన్నాము. దేవుని దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టామన్నమాట.
ఒక సీక్రెట్ టాస్క్ కూడా తనకు అయితే ఇచ్చాము. ఫస్ట్ అయితే పూజా కార్యక్రమం అది చేస్తుంది, అంతా రెడీ పెట్టేసేసాం. దీపరాజన చేసి పత్తిలు వెలిగించి టెంకాయ కొట్టేసేసి మహామంగళ హారతిని అయితే ఇస్తుందన్నమాట. ఇంకా చాలా చేయాలి అనేసి అని అనుకున్నాము. బాగా టైర్డ్ అయితే అయిపోయాము, నిద్ర లేదు కదా. సో బాగా అలసట మీద మాకు కొంచెం చిన్న మాత్రమే ఏర్పాటు చేసుకోగలిగాము. తను కొత్తగా వచ్చింది కాబట్టి చిన్న గిఫ్ట్స్ని అయితే మేము అరేంజ్ చేయగలిగామన్నమాట. అఫ్కోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అని కాదు, ఒక బెస్ట్ మూమెంట్, తనకు ఇష్టమైన థింగ్స్ని మనము తనకన్నా ముందు ఆలోచించి తను మన ఇంట్లోకి ఈరోజు అడుగుపెట్టింది. తనకి ఇష్టమైనవి మనం ఇవ్వగలిగితే బాగుంటుంది కదా. తన ఇష్టాలను కూడా మేము గుర్తించాము అని ఒక చిన్న అనిపిస్తూ ఉంటుంది కదా. ఇట్లా అయితే మేము చిన్న ప్లాన్ అయితే చేయడం జరిగింది అన్నమాట. అదంతా కూడా నేను మీకు నా మాటల కన్నా అక్కడ జరిగిన సంభాషణ వింటే బాగుంటుంది కదా. సో ఫైనల్గా అయితే హారతి అయితే ఇచ్చింది. ఇంకా అందరూ కూడా కొత్త పెళ్లి కూతురు హారతి ఇస్తే అందరూ లైన్గా అయితే వచ్చేసేస్తున్నారు. మేము వస్తున్నాం అని అక్కడ కూర్చొని ఉన్నారనమాట. హాల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా వచ్చి హారతిని అయితే తీసుకుంటూ ఉన్నారు. ఫస్ట్ టైం మన ఇంట్లోకి అడుగు పెట్టింది. ఓ చిన్న వెల్కమ్ లాగా అయితే మనం చేసుకుంటే బాగుంటుంది అని మేము చిన్న ప్రయత్నం అయితే చేశామన్నమాట. ఇక్కడ అందరికి కూడా చాలా ఆనందంగా అయితే అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది మరి మీరు చూసి వినండి. సర్ప్రైజ్ అది స్లోగా పూలని తీసుకోండి, దాంట్లో ఏమైనా గిఫ్ట్స్ దొరికితే తీసుకోండి. దాంట్లో So sweet. So sweet of you. ఓకే, అంతే అంతే. తినిపియాలా మనం? నీట్గా వస్తుంది విశ్వ, నీట్గా వస్తుంది. మిగతా అందరూ తినరాయి. ఇంతకీ ఇష్టమా కాదు అడుగురా. వెరీ గుడ్, ముందే చెప్తున్నావురా నువ్వు. చూడండి ప్లీజ్, ప్రెస్కి చూడండి అమ్మా, ప్రెస్కి చూడండి. వెరీ గుడ్. మనోజ్ ఆ బాబుకి ఇస్తే నువ్వు ఆ బాబు ఓపెన్ చేస్తావు, నువ్వు ఇచ్చుకో. మళ్ళీ పేలుతాదేమో, దూరం ఉండండి. రెడీ, వెతికిన కష్టంలే, గెస్ట్ చేయడం కష్టం. గాజులు తెచ్చింటే ఒక డజను, డజన్ గాజులు. నో, నువ్వు తీయాల్సిందే, చెప్పాల్సిందే, గెస్ట్ చేయలేరు మీరు. 2 జతల గాజులేమ్మా, బంగారం. ఓకే, తీమా చూద్దాం. ఇది చాలా ఉండే, నువ్వు చాలా వెరీ గుడ్ మా, అందరికి ఇచ్చేసి తినిపిలేమ్మా. ఇద్దరికి రాలే, ఇంకా ఇంటికి వినట్టున్నాడు. మీకు స్పెషల్ తెచ్చినాంలే ఇంకోటి, కొంచెం తీసి పెట్టా. పెట్టి తీసి పెట్టు, అట్లే పెట్టి బన్ను పెట్టలే. ఇక్కడ చూడండి ప్లీజ్,
రెడీ ఓకే లేదా ఇవి గిఫ్ట్ తెచ్చినారా మనోజ్ ఇక్కడ స్మైల్ ఫోటో రెడీ 2 minutes అయిపోయింది పోదురు అందరూ ఇద్దాం ఒక్కసారి మీ ఏమైతమ్మా అక్కనా హారిక అక్కకి అమ్మా పెద్ద మనిషి ఈ పెళ్లి విజేత అన్ని హారికకు జై ఒకసారి ఓటు హారికకు ఓ వేసుకో ఓ హారిక అయ్యో ఓ అమ్మా చూడు మనోజ్ ఇవన్నీ ఇష్టాలు ఎట్లా కనుక్కున్నారు చూడు పిల్లలు నువ్వు కనుక్కోవాలి అవన్నీ నాకు తెలుసు నువ్వు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసావని నీకు ఇన్ఫో ఎవరిచ్చారో కూడా నాకు తెలుసు అయితే అన్ని లీక్ అవుతుంది అన్నమాట మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టండి రా ఎగ్జామ్ మళ్ళీ ఇంకా గిఫ్ట్ వస్తాయి ఓకే నాకేం ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ సో మచ్ అయ్యో ఆ బొమ్మ మధ్యలో పెట్టుకోండి ఇద్దరు ఆల్రెడీ తొట్టికాయ వచ్చి చెప్పిన కొడుకు పుట్టాలి అని చెప్పిన అప్పుడు చెప్పండి ఇప్పుడు పంతులు వెండి చేపించి మళ్ళీ తాళి కట్టించాడు ప్రపోజ్ లేదు ప్రపోజ్ చేయవచ్చు ఇట్లా కాదు ముందు కూర్చొని కింద మోకాలు డైలాగ్తో పాటు వాళ్ళిద్దరు గుసగుసలు ఏం మాట్లాడుతున్నారు మనోజ్ నేను ఐ లవ్ యూ చెప్తే ఈ ప్రపంచాన్ని తలకింద చేస్తానని చెప్పాను కదా ఇప్పుడు చెప్తున్నాను విను ఐ లవ్ యూ ఓకే డన్ స్కూల్ డిస్పర్స్ అందరూ ఇంటికి వచ్చు మేము చేసిన ఈ సర్ప్రైజ్ మరి మీకు ఎలా అనిపించింది తనకు నచ్చిందా మళ్ళా నాకు కామెంట్లో అయితే చెప్పండి మరి సో మా ఇంట్లో అందరూ కూడా ఒక 2 hours అయితే హ్యాపీగా అయితే నవ్వులు నవ్వేసేసుకున్నారు మీరు చూసినది జస్ట్ ఒక 10-15 minutes అంత మట్టుకే ఉంటుంది కానీ 2 hours అయితే హ్యాపీగా నవ్వుకున్నారనమాట ఆ సాయంత్రం చాలా ఆనందంగా మా మైండ్లో ఉండిపోయింది ఈ వ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నాను బాయ్